అనన్య పుట్టినరోజు సందర్భంగా ఆమెను బయటికి తీసుకెళ్లే బాధ్యత లేదా అని చంద్రశేఖర్ అభినవ్ మీద కోపం చూపించడంతో అతను ఉలిక్కిపడ్డాడు. ఆయనకేం సమాధానం చెప్పాలో తెలియక భయపడుతున్న టైంలో మొహం చిట్లించుకొని మరీ తగులుకుంది షర్మిల. ఈ పనికిమాలిన వాడి గురించి ఇప్పుడు మాట్లాడడం అవసరమా మావయ్య? ఎలెక్స్ కార్పొరేషన్ సీఈఓ అయిన మన అనన్యాని బయటికి తీసుకెళ్లి ట్రీట్ ఇవ్వాలంటే అభినవ్ లెవెల్ సరిపోదు అని వెగటుగా అంది. షర్మిల మాటలకి చంద్రశేఖర్కి బాగా కోపమొచ్చింది. కోడల వైపు సీరియస్ లుక్కిచ్చి, అంటే నీ ఉద్దేశమేంటి షర్మిల? అతన్ని తన హోటల్ రూంలోకి తీసుకెళ్ళినప్పుడు, అతనితో ఒకే బెడ్ మీద ఒక రాత్రంతా గడిపినప్పుడు అనన్యాకి అతను పూర్ ఫెలో, వేస్ట్ ఫెలో అని, అతని రేంజు లెవెలు వేరే అని తెలీదంటావా అని గద్దించాడు. చంద్రశేఖర్ నోటి వెంట వచ్చిన ఒక్కో మాట అనన్య గుండెని గాయపరిచింది. ఆ నొప్పి ఆమె మొహంలో క్లియర్గా కనపడింది. కూతురు బాధపడ్డం చూసి తట్టుకోలేకపోయిన షర్మిల, మీరు చెప్పింది నిజమే మావయ్య, కానీ ఇప్పుడు తనకు నచ్చిన వాళ్లతో కలిసి ఉండే స్వేచ్ఛ లేకుండా చేయడం కరెక్ట్ కాదు కదా అని కంప్లైంట్ చేసినట్టు అంది. చంద్రశేఖర్ మొహంలో ఫీలింగ్స్ మారిపోయాయి. నీ ఉద్దేశంతో, నీ అభిప్రాయాలతో నాకు పనిలేదు షర్మిల. అనన్యాకి అభినవ్ భర్త స్థానంలో ఉన్నాడు. ఆమెను బాగా చూసుకోవాల్సిన బాధ్యత అతనుకుంది అని తేల్చి చెప్పాడు. దాంతో షర్మిల మొహం మాడిపోయింది. మూవీ టికెట్స్ అనన్య వైపు జరిపిన చంద్రశేఖర్, నువ్వీరోజు మూవీకి వెళ్ళాలి, అది కూడా అభినవ్తో మాత్రమే వెళ్ళాలి, అర్థమైందా? రాత్రి 11 తర్వాత ఇద్దరూ ఇంట్లోకి అడుగుపెట్టాలి అని ఆదేశించాడు. ఆయన్ని ఎదిరించే ధైర్యం ఎవ్వరికీ లేకపోవడంతో అందరూ మౌనంగా ఉన్నారు. కాని అభినవ్ మాత్రం తెగ కన్ఫ్యూజ్ అయ్యాడు. ఇన్నాళ్లలో ఒక్కసారి కూడా తనకు సపోర్ట్ చేయని చంద్రశేఖర్ సడన్గా తన వైపు నిలబడ్డం ఏంటో అతనికి అర్థం కాలేదు. మౌనంగా తలదించుకొని టికెట్స్ వైపే చూస్తున్న అనన్య మనసు రగిలిపోతోంది. తాతయ్య అంటే భయం, పైగా ఇప్పుడు ఆయన ఇచ్చిన సీఈఓ పోస్ట్ని మళ్లీ లాక్కుంటాడేమో అనే టెన్షన్తో ఆమె ఏమీ మాట్లాడలేదు. అభినవ్ కూడా ఈ సిచ్యువేషన్ వల్ల ఇబ్బంది పడుతున్నాడు. చరణ్తో కలిసి అనన్య బయటకు వెళ్లడం అతనికిష్టం లేదు. అలా అని ఆమెకు ఇష్టం లేకుండా తనతో ఎలా తీసుకెళ్లగలడు? ఇక అందరూ మౌనంగా ఉండటంతో చంద్రశేఖర్ మరోసారి నోరు విప్పాడు. ఏంటలా కూర్చున్నావు అభినవ్? నేను చెప్పింది నీకు అర్థమైందే లేదా అని గట్టిగా అడిగాడు. దాంతో అభినవ్ తల పైకెత్తి, తాతయ్య నాకు అర్థమైంది అని చెప్పాడు. అనన్యకు బ్రేక్ఫాస్ట్ తినాలి అనిపించలేదు. ఫోర్క్తో ప్లేట్ని అవతలికి తోసేసింది. అది చూసిన షర్మిల బాధగా నిట్టూర్చింది. చంద్రశేఖర్ నిర్ణయం వల్ల అనన్య, అభినవ్లు ఇరకాటంలో పడిన సమయంలో తన ఆఫీస్లో ఫుల్ టెన్షన్లో ఉన్నాడు దేవా. చరణ్తో మాట్లాడడం కోసం ఫోన్ కాల్ ట్రై చేస్తున్నాడు. దేవా సొంత కంపెనీ అయిన డీకే కార్పొరేషన్లో చరణ్కి 20% షేర్స్ ఉన్నాయి. టైగర్ వేసిన ఉచ్చు నుంచి తనని చరణ్ మాత్రమే కాపాడుతాడు అని దేవా నమ్ముతున్నాడు. చరణ్ కాల్ లిఫ్ట్ చేయగానే దేవా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. హలో చరణ్ సార్, నేను మీకు మెసేజ్ చేశాను, చూడలేదా అని అడిగాడు. 5 ఏళ్ల క్రితం దేవా కంపెనీ ఎన్నో ట్రబుల్స్ ఫేస్ చేసినప్పుడు చరణ్ చెప్పిన ప్రతి సలహాను పాటించాడు దేవా. అవి దేవాకు ఉపయోగపడ్డాయి. అందుకే చరణ్కి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. హలో దేవా అంటూ రెస్పాండ్ అయిన చరణ్, నీ మెసేజ్ చూశాను, బట్ ఇవాళ నేను బయటికి వెళ్లే పనుంది, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, రేపు ఓకేనా అని ఆన్సర్ చేశాడు. చరణ్ పాజిటివ్గా స్పందించడంతో దేవాకు చాలా సంతోషంగా అనిపించింది. ఓకే చరణ్ సార్, నో ప్రాబ్లం, రేపు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేశాడు. చంద్రశేఖర్ ఇచ్చిన టికెట్స్ని అభినవ్ తీసుకున్నాడు. ఆ తర్వాత అనన్యతో కలిసి బయటికి వస్తూ టికెట్ మీద మూవీ పేరు చూసిన అభినవ్ పెద్దగా పైకి చదువుతూ, ప్రియా కౌగిలికి రా. వావ్, సినిమా టైటిల్ భలే ఉంది, అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ అయి ఉంటుంది. తాతయ్య మన కోసమే వెతికి మరీ టికెట్స్ తెప్పించినట్టున్నారు అని సరదాగా నవ్వాడు. అతని మాట పూర్తవకముందే అభినవ్ అంటూ గట్టిగా అరిచిన అనన్య, నేను నీతో సినిమాకి రావడం లేదు, ఐఎమ్ సారీ అని మొహం మీద కొట్టినట్టు చెప్పేసింది. ఎందుకు రాలేవు అని అయోమయంగా అడిగాడు అభినవ్. ఎందుకంటే నేను చరణ్ కలిసి అదే సినిమా చూడాలని ప్లాన్ చేశాం కాబట్టి అని రోషంగా అంది అనన్య. అనన్యకు బాగా దగ్గరగా వెళ్ళి, ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర మీ తాతయ్య ఏం చెప్పాడో మర్చిపోయావా అని పళ్ళు నూరుతూ అడిగాడు. నాకన్నీ గుర్తున్నాయి, అయినా కూడా నేను నీతో రాను
నేను చరణ్తో మాత్రమే మూవీకెళ్తాను అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి మొహం తిప్పుకుంది అనన్య. ఆమె తనని అవమానిస్తుంది అని అభినవ్కి అనిపించి పట్టరానంత కోపమొచ్చింది. నాకు నువ్వు అర్థం కావడం లేదనన్య. అన్ని రకాలుగా దిగజారిన ఆ వెధవ కోసం నువ్వెందుకు పడిచేస్తున్నావు? నన్నతనితో ఎంతలా అయినా కంపేర్ చేయి, కానీ చరణ్కి ఉన్న నీచపు బుద్ధి నాకు లేదు అని ఆమెను తిట్టాడు. దాంతో అనన్య ఇంకా రెచ్చిపోయింది. నోర్మయ్, చరణ్ గురించి ఇంకొక్క మాట మాట్లాడావంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు అని వార్నింగ్ ఇచ్చింది. ఆమె మాటలకి అభినవ్కి ఇంకా మెంటలెక్కింది. అనన్య లాంటి తెలివైన అమ్మాయి కూడా చరణ్లోని చీకటి కోణాన్ని ఎందుకు గుర్తించలేకపోతుందో అతనికి అంతు చిక్కలేదు. కోపంతో పిడికిలి బిగించి, వాడి గురించి నిజం చెప్తే తట్టుకోలేకపోతున్నావు కదా, సరే వాడి గురించి నేను మాట్లాడను, కానీ నువ్వు మీ తాతయ్య డెసిషన్ని బ్రేక్ చేస్తున్నావని మర్చిపోకు. మనమిద్దరం కలిసి సినిమాకు వెళ్లలేదని ఆయనకి తెలిస్తే ఏం చేస్తావు? ఆయన ఏదో ఉద్దేశంతోనే మనకు టికెట్స్ ఇచ్చాడని నా నమ్మకం అని చెప్పాడు అభినవ్. ఆయన ఉద్దేశం ఏంటో నీకు తెలీదా? ఆయన దృష్టిలో మనం వైఫ్ అండ్ హస్బెండ్. నా స్పెషల్ డేని మనం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నాడు. కానీ అసలు నిజమేంటో మనకు తెలుసు. నీ మీద నాకు, నా మీద నీకు ఇంట్రెస్ట్ లేదు. ఇంకా కలిసి వెళ్లడంలో అర్థమేంటి అని కౌంటర్ ఇచ్చింది అనన్య. ఇంకా ఏదో అనబోయింది, కానీ ఈలోగా ఇద్దరు సర్వెంట్స్ అటుగా రావడంతో సైలెంట్ అయిపోయింది. వాళ్లు పని చూసుకుని అక్కడ్నుంచి తప్పుకోగానే అభినవ్ వైపు తిరిగి, లుక్, నువ్వు తాతయ్యతో ఏమీ చెప్పకూడదు. ఆయన ముందు నోరు తెరిచినట్టు చూశానో మర్యాద దక్కదు అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఆమె వార్నింగ్కి అభినవ్ ఇంకా రెచ్చిపోయాడు. అంటే నీ బెదిరింపులకు నేను భయపడతాననుకున్నావా? నెవర్ అని రివర్స్ అయ్యాడు. చూడు, మనం ఒక అండర్స్టాండింగ్ వద్దాం. నువ్వు తాతయ్యకి ఈ విషయం గురించి అస్సలు చెప్పకూడదు. 11 గంటల వరకు ఇంటికి రాకూడదు. ఆ టైంలో నువ్వు ఎక్కడికైనా పో, ఏం కావాలో అది తిను, బిల్లు గురించి బాధపడకు, నేను పే చేస్తాను అని దేశాన్ని ఉద్ధరించినట్టు బిల్డప్ ఇచ్చింది అనన్య. నీ తొక్కలో ప్లాన్ వర్కౌట్ అవుతుందని కలలుగనకో అని కోపంతో పళ్ళు నూరాడు అభినవ్. ఎందుకు వర్కౌట్ అవుతుంది అభినవ్? ఖచ్చితంగా అవుతుంది. నేను చెప్పినట్టు చేయి చాలు. నువ్వు ఎక్కడికెళ్తున్నావో నాకు ముందే ఇన్ఫార్మ్ చేయి. నేను నిన్ను పికప్ చేసుకుంటాను. ఇద్దరం కలిసి ఇంటికొస్తాం. గేమ్ ఓవర్ అని అతని మొహం మీద చిటికె వేసి వరి చెప్పింది. అనన్యకు సహకరించడం అభినవ్కి ఏమాత్రం ఇష్టం లేదు. కాని ఏమీ చేయలేని నిస్సహాయతలో తలూపాడు. కాని చకచకా కారు వైపు అడుగులు వేస్తున్న అనన్యను చూడగానే అతనికి జలసి వచ్చేసింది. నువ్వెక్కడికెళ్తున్నావు అని అడిగాడు. వెంటనే సీరియస్ అయిన అనన్య, అది నీకు అనవసరం. నేనెక్కడికెళ్లాలో నాకు తెలుసు, ఎప్పుడు రావాలో నాకు తెలుసు. నా కారులో కూర్చో, నిన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తా అని ఆర్డర్ వేసింది. దాంతో పళ్ళు కొరుకుతూ, నో థ్యాంక్స్, నాకు నా కారుంది అని చెప్పాడు అభినవ్. నీ మైండ్ పనిచేస్తుందా? మనం ఇద్దరం కలిసి సాయంత్రం ఇంటికి రావాలని తాతయ్య కండిషన్. మరి చెరో కారులో వెళ్తే కలిసి ఎలా వస్తాం అని క్వశ్చన్ చేసింది అనన్య. దాంతో అభినవ్ ఏం మాట్లాడకుండా నడుచుకుంటూ వెళ్ళి అనన్య కారు ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు. అతని చేతిలో మూవీ టికెట్స్ ఉన్నాయి. దాన్ని అవతల పడేయాలి అనిపించింది. కానీ ఎలాగో ఆఫీస్కి వెళ్తున్నాను కదా, మీరాకిచ్చేస్తే సరిపోతుందిలే అనుకున్నాడు. ఈలోగా కార్ని కాంపౌండ్ దాటించి రోడ్డు మీదకొచ్చింది అనన్య. మన ప్లాన్ గురించి ఎవ్వరికీ తెలియకూడదు అభినవ్, గుర్తుపెట్టుకో అని మరోసారి వార్నింగ్ ఇచ్చింది. అలాగే మేడం, నా భార్యకు నేనంటే అసహ్యం. అందుకే ఆమె వేరే పర్సన్తో డేటింగ్కి పోతుంది అని అందరికీ చెప్పుకుంటే నాకే పరువు తక్కువ అని చిరాగ్గా అన్నాడు. ఆహా, అవునా? దౌర్జన్యంగా ఒక ఒంటరి ఆడపిల్ల గదిలోకి దూరి సిగ్గు లేకుండా ఆమె బెడ్ మీద పడుకొని ఆమె లైఫ్ని రిస్కులోకి నెట్టిన నీకు పరువు గురించి మాట్లాడే అర్హత లేదు అని ఆవేశంగా అంది అనన్య. నేను దౌర్జన్యంగా నీ గదిలోకి వచ్చానా అని షాకింగ్గా అన్నాడు. దౌర్జన్యం కాకపోతే మరేంటి? నీకు ఇన్విటేషన్ ఇచ్చి నా గదిలోకి పిలిచానా? గది తలుపు తెరిచింది, లోపల ఒంటరిగా ఆడపిల్లుంది. నాకు మంచి ఛాన్స్ దొరికింది అనుకున్నావు, దూరిపోయావు అని నిష్ఠూరంగా బాధగా అంది అనన్య. ఆమె ఒక్కో మాట అభినవ్ గుండెని ముక్కలు చేస్తున్నాయి. చాలాసేపట్నుంచి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూనే ఉన్నాడు. కానీ అనన్య ఇప్పుడు లైన్ క్రాస్ చేసింది. అవకాశం దొరికింది కదా అని నా మీద నిందలు వేయక అనన్య. ఆ రాత్రి నిన్ను నేను ఏం చేయలేదు అని నీక్కూడా తెలుసు అని గుర్తు చేశాడు అభినవ్. అంటూ నిట్టూర్చిన అనన్య, మరెందుకు ఇంకా నన్ను పట్టుకుని ఏలాడుతున్నావు? ఈ పెళ్లి అనే డ్రామా నుంచి నన్ను బయటపడే, నాకు ఫ్రీడమ్ కావాలి అని అరిచింది అనన్య.
ఆమె మాటలు భరించే ఓపిక అభినవ్కి లేదు. ప్లీజ్ స్టాప్ ది కార్, నేనిక్కడే దిగిపోతాను అని గట్టిగా అరిచాడు. అతని అరుపుకి ఉలిక్కిపడిన అనన్య థ్యాంక్ యూ సో మచ్ అంటూ నడి రోడ్డు మీద సడన్ బ్రేకుతో కారాపేసి అభినవ్ వైపు ఒక గర్వపు నవ్వు విసిరింది. ఆమె వైపు అసహ్యంగా చూసిన అభినవ్, నీతో కలిసుండాలని నేనేం మోజుపడ్డం లేదు, మాట్లాడేటప్పుడు దయచేసి కొంచెం జాగ్రత్తగా మాటలించుకో అని సలహా ఇచ్చి డోర్ ఓపెన్ చేసి దిగేశాడు. పర్సులో మనీ ఉన్నాయా లేక ఖర్చులకు నన్నిమ్మంటావా అని వెనక నుంచి ఎగతాళిగా అడిగింది అనన్య. ఆమె మాటలు వినిపించనట్లే ముందుకు సాగిపోయాడు అభినవ్. వెటకారంగా నవ్వుకుంటూ కార్ స్టార్ట్ చేసిన అనన్య డబుల్ స్పీడ్తో అభినవ్ని క్రాస్ చేసి ముందుకు వెళ్ళిపోయింది. నిజానికి అభినవ్ దగ్గర మనీ లేదు. అతని మనీ పర్స్ అతని బ్యాగ్లో ఉంది. ఆ బ్యాగ్ అతని కారులో ఉండిపోయింది. తన పాకెట్ నడుముకున్న అభినవ్కి టైగర్ మెంబర్షిప్ కార్డు తగిలి ధైర్యంగా అనిపించింది. కానీ రోడ్డు మీద నడుస్తూ ఉంటే అభినవ్కి తన మీద తనకే బాగా కోపమొచ్చింది. ఆ తర్వాతే ఆలోచనలు ఒకదాని తర్వాత ఒకటి రావడం మొదలైంది. అనన్య నిజమే చెప్పుంటుంది. ఫుల్లుగా తాగిన మత్తులో నేనే తన రూంలోకి వెళ్ళి ఉంటాను, బెడ్ మీద ఖాళీ కనబడితే పడుకుని ఉంటాను. అయినా స్పృహ తప్పిపోయే రేంజ్లో తాగడం అవసరమా? ఇప్పుడిన్ని మాటలు పడాల్సిన కర్మ అవసరమా అనుకుంటూ నడుస్తున్నాడు. సరిగ్గా ఆ మూమెంట్లోనే వెనక నుంచి ఒక కారు సూపర్ ఫాస్ట్గా వచ్చి ఒక జర్క్తో అతని పక్కనే ఆగింది. వెంటనే లోపల నుంచి హే అభినవ్ అంటూ ఓ లేడీ ఉత్సాహంగా పిలిచింది. తల తిప్పి అటువైపు చూసిన అభినవ్కి చాందిని కనిపించింది. అభినవ్ కనిపించిన ఆనందం ఆమె మొహంలో క్లియర్గా కనబడుతోంది. ఆమెను చూడగానే తన ఆలోచనల నుంచి బయటపడిన అభినవ్, నువ్వా, ఇక్కడేం చేస్తున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు. నేను మా కంపెనీకి వెళ్లే రూట్ ఇదే అని సమాధానం చెప్పింది చాందిని. ఓ, నీకో కంపెనీ కూడా ఉందా? అబ్బో అని భుజాలు ఎగరేసి మరీ అన్నాడు అభినవ్. అతని ఎక్స్ప్రెషన్ చూసి గట్టిగా నవ్విన చాందిని, రా కూర్చో, నిన్ను డ్రాప్ చేస్తాను అని చెప్పింది. ఆఫీస్కి వెళ్లడానికి అభినవ్కి ఇంతకంటే బెటర్ ఆప్షన్ దొరికే ఛాన్స్ లేదు. పైగా చాందిని మంచి ఫ్రెండ్ కూడా అయింది. సో ఆమె సర్వీస్ వాడుకోక తప్పదు అని ఫిక్స్ అయిన అభినవ్ బెట్టు చేయకుండా చాందిని కారులో కూర్చున్నాడు. నా కంపెనీ అనగానే అంత వియర్డ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చావేంటి? నాకు కంపెనీ ఉండదనుకున్నావా అని అనుమానంగా అడిగింది. ఆమె హర్ట్ అయిందేమో అని డౌట్ పడిన అభినవ్, చచా, నా ఉద్దేశం అది కాదు, నువ్వు జాబ్ చేస్తున్నావు అనుకున్నాను, నీకు సొంతంగా ఒక కంపెనీ ఉందని నాకు తెలీదు అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అది సరేగాని నువ్విక్కడేం చేస్తున్నావు, ఆఫీస్కి పోతున్నావా అని అడిగింది. నా కంపెనీ నేను పనిచేసే ఆఫీస్ కూడా ఈ రూట్లోనే ఉంది అని సమాధానం చెప్పాడు అభినవ్. ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నావు అని అడిగింది చాందిని. ఇమేజింగ్ సెక్యూరిటీస్, నేను ఆ కంపెనీ మేనేజర్ని అని గర్వంగా చెప్పాడు అభినవ్. వావ్, ఎక్సలెంట్ అని అతన్ని మెచ్చుకున్న చాందిని అతని చేతిలోని టికెట్స్ వైపు చూసి, ఆఫీస్కి వెళ్లేవాడి దగ్గర మూవీ టికెట్స్ ఉన్నాయేంటి అని అడిగింది. టికెట్సా అంటూ తడబడిన అభినవ్, నేను మూవీ చూద్దాం అనుకుని తెప్పించాను, మళ్ళీ ఎందుకులే అని ఆగిపోయాను అంటూ ఏదో కవర్ చేయబోయాడు. అతని దగ్గర 2 టికెట్సు, అతని మొహంలో బాధ గమనించిన చాందిని, నీతో మూవీకొస్తానని చెప్పి ఎవరైనా హ్యాండ్ ఇచ్చారా అని అడిగేసింది. చాందిని చాలా షార్ప్. ఆమెకు అబద్ధం చెప్పడం వల్ల ఉపయోగం ఉండదు అని అభినవ్కి తెలుసు. చిన్నగా నిట్టూర్చి, ఏదోలే, ఓ పని చేయి, ఈ టికెట్స్ తీసుకెళ్ళి నీకు నచ్చిన వాళ్ళతో మూవీ చూడు అంటూ తన చేతిలోని 2 టికెట్స్ చాందిని చేతిలో పెట్టబోయాడు. నాకు నచ్చిన వాళ్లతో చూడమన్నావు కదా, అంటే నీతో కలిసి చూడొచ్చా అని వెంటనే అడిగింది చాందిని. వాట్ అని ఆశ్చర్యంగా అన్నాడు అభినవ్. మనమిద్దరం కలిసి మూవీ చూద్దాం, కారుంది, టైం ఉంది, టికెట్స్ ఉన్నాయి, అన్నిటికంటే ముఖ్యంగా నాకు రొమాంటిక్ మూవీస్ అంటే చాలా ఇష్టం, ఏమంటావ్, పోదామా అని ఆశగా అడిగింది చాందిని. ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో పడిపోయాడు అభినవ్. ఆ సినిమా తన భార్యతో చూడాలనుకున్నాడు, కానీ భార్య స్నేహితురాలతో చూడాలి అని అనుకోలేదు. కానీ చాందిని అతని వైపు ఆశగా చూస్తుంది. ఆమెకు ఏం చెప్పాలో అతనికి అర్థం కాలేదు. చాందినితో కలిసి అభినవ్ మూవీ చూడ్డానికి వెళ్తున్నాడా? అదే మూవీకి చరణ్తో కలిసి అనన్య కూడా వస్తుందా? థియేటర్లో అనన్య అభినవ్ల మధ్య గొడవ జరుగుతుందా?
ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.